బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. చెన్నారావుపేట మండలం కోపాకుల చెరువు సమీపంలోని పంట భూమిలో వ్యవసాయ పనులు చేస్తుండగా బంగారు ఆభరణాలు బయటపడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్న సమయంలో రైతుకు మట్టిలో మెరిసిన వస్తువులు కనిపించగా దగ్గరగా పరిశీలించగా అవి బంగారు ఆభరణాలుగా గుర్తించినట్లు సమాచారం. విషయం క్షణాల్లో గ్రామమంతా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మరికొన్ని ఆభరణాలు కూడా లభించాయనే ప్రచారం జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని లభించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలు పురాతన కాలానికి చెందినవా లేక ఎప్పుడో అక్కడ దాచిపెట్టినవా అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఆభరణాల విలువ, వాటి అసలు స్వరూపంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక నివేదిక తర్వాతే పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన ఆధార ప్రతాప్ రెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబడ పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా, మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై తగు విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన వస్తుంది, మాకు ఇప్పించడానికి కోరుతున్నాం అని బంగారం ఎక్కడ దొరుకుతుంది సార్? ఆశయంలో ఎక్కడో కలుపు తీసిన కాడ గింత బంగారం దొరికింది. ఏది లేదు, ఏం లేదు, అన్ని డూబ్ మాటలు. ఒక్క మాటకు 50 మాటలు పుట్టిస్తారు. లేదంటారు చిన్న గిన్నె ఈ పూసలు లెక్క దొరికింది సార్. బాబు వీళ్ళ అమ్మకు, ఇంకో అమ్మకి ఏమో గిట్లాడిది ఉన్నది, మధ్యాహ్నం పోయింది. చుట్టూ ఒక గుర్జ వెళ్తుందో అది బంగారే ఉన్నది. వాడిగా గింత గింత కడ్డీలు దొరికినాయి. గింత గింత కడ్డీలు కలుపు తీస్తా అంటే ఉంటాయా? అన్ని పూకారాలు సార్, ఏం లేదు. పని లేదు, పేకాట ఆడుకుంటా ఒకటికి 2 పుట్టిస్తాడు కావచ్చు. వాళ్ళకి దొరకవచ్చు, మరి వాళ్ళు తెలంగాణ ఎంకలాడినట. అలా కొంచెం కొంచెం గడ్డి ఉన్నది, అయితే అలా దొరికింది. వచ్చేసారి ఇంత ఇంతే ఉంటాయి, అంత బుడ్డే ఉన్నది. అలా చూపెట్టిర్రు మా వాళ్ళు, పతారెడ్డి సార్కి చూపెట్టిర్రు. చూస్తే ఏం లేదమ్మా, మీతో ఎందుకు కట్టు కాలే, నేను పోయిన సార్ గెలియకుండా మీకు ఇవ్వండి, తులం ఇచ్చిన బిడ్డ, వేవే ఇచ్చినా నేను గెలేదని అన్నాడు సార్. మా ఊళ్ళో కూలికి పోయినప్పుడు దొరికితే తీసుకుపోని అన్నాం. మొన్న సార్కు వచ్చిండు, చీలక సార్ వచ్చిండు, మునప ఇచ్చిన సార్. తీసుకుపోతే ఇగో ఇది దొరికినాయి సార్, మాకేమొద్దు, తీసుకుపోని మా వాళ్ళు పెట్టిండు. అయితే ఇంత దానికి ఎందుకు కొంచెం పడి మీకు ఎందుకు ఏడుచుకుంటా తీసుకుపోవాలని బిడ్డ నుంచి పోయిండు అది ప్రతాప్ రెడ్డి సార్. అంతే మేము ఊకుంటా సార్, వాళ్ళే దొరికితే మేము పంచుకోవాలి సార్, మాకు కూడా హక్కు ఉంటుంది కదా. ఇంత అంతా బుడిదే ఉన్నాయి సార్, సార్కే చూపెట్టినాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఇస్తారు. చంద్రశేఖర్, వరంగల్ జిల్లాలోని కోపాకుల చెరువు వద్ద పంట భూమిలో బంగారు ఆభరణాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకుల చెరువు వద్ద పంట భూమిలో దుక్కి దున్నుతుండగా బంగారం బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఆ బంగారాన్ని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆ బంగారాన్ని వెతికినట్లు 50 తులాలు పైగా ఈ ఆభరణాలు లభించినట్లుగా అయితే తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడ చేరుకొని అక్కడ ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విషయంలో పూర్తి విచారణ కొనసాగుతుందని ఒక పక్క సమాచారం అందుతుంది. అంతేకాదు ఈ బంగారం సంబంధించిన పొలం విషయంలో కూడా గతంలో కూడా ఈ వరంగల్కు చెందిన ఈ చెన్నారావుపేట మండలం కోపాకుల పాడులోని ఈ 6 ఎకరాల భూమి మాకు కౌలుకి ఇవ్వాలని కౌలు రైతులు బాగా ఎగబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఈ రైతులు ఈ భూమి కోసం ఈ విధంగా మాకు ఈ విధంగా కౌలు కావాలని ఎగబడుతున్నారు అని కొంత విచారించగా దీంట్లో బంగారం దొరుకుతుందనే సమాచారం ఉంది. గతంలో 1991 సంవత్సరంలో కూడా అప్పటి భూ యజమానికి కొంత బంగారం ఇక్కడ దొరికింది. ఆ తర్వాత ఆ పొలంలో పనిచేస్తున్న వ్యక్తి కూడా బంగారం దొరికిందనే ప్రచారం ఉంది. దాని నేపథ్యంలోనే కౌలు రైతులు మన పత్తి సాగు చేస్తున్నారు. దీన్ని ఎవరైతే చెన్నారావుపేట మండలానికి చెందిన ఒక వ్యక్తి ఆ రైతు దగ్గర నుంచి కౌలుకు తీసుకొని దీన్ని పత్తి సాగు చేస్తున్నాడు. ఆ పత్తి సాగు చేస్తుంటే కూడా అతనికి కూడా బంగారం దొరికిందనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో కూడా ఇటు పనిచేస్తున్న కూలీలకు బంగారం దొరికిందని చెప్పి యజమాని పోలీసులో కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా ఇంతకు ముందు తెలిసింది. మొత్తానికి ఆ భూమిలో బాగా బంగారం ఉంది. ఎందుకంటే పాతకాలం సంబంధించిన
దేవాలయాలు ఆ భూమిలో ఉన్నట్లు పలుమార్లు కూడా పనికి వెళ్ళిన వారికి అటు పొలం యజమానులకు దుక్కుతుండగా వారు కలుపు తీస్తుండగా బంగారం దొరికిన ప్రచారం జరగడంతో మొత్తం ఆ పోలీసులు అయితే పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా ఆ బంగారాన్ని స్వాధీనం అయితే చేసుకుంటే ఆ బంగారం మొత్తం కూడా పూర్వకాలం చెందిన బంగారంగా అయితే వారు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆ భూమికి సంబంధించిన ఆ బంగారం సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మనకి పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంచాలి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.